చిత్తూరు జిల్లా పుంగనూరు బాలిక హత్యా ఘటన అందరినీ కలిచివేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఈ ఘటన? అంటే ముఖ్యంగా 8 రోజుల తర్వాత ఒక కేసు కూడా ఒక కొలిక్కి వచ్చింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చి విజిట్ చేస్తాను, నేను న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము, పుంగనూరుకు వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తర్వాత హడావుడిగా మంత్రులు రావడము, ఈ కేసు అంతా కొలిక్కి వచ్చిందని చెప్పడం జరిగింది. ఇదేదో ఇంట్రెస్ట్ ఇదే మొదటి రోజు రెండో రోజు పెట్టింటే ఖచ్చితంగా పాప ప్రాణాలతో బయటపడేదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇలాంటివి జరిగితే ప్రజల్లో కూడా ఒక భయానక వాతావరణం ఉంటుంది. సో గవర్నెన్స్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇలాంటి మర్డర్లు కానీ ఇంకోటి కానీ ఇవి సమాజానికి మంచిది కాదు. ఖచ్చితంగా వీటిని కఠినంగా వ్యవహరించి వీటన్నిటిని కూడా అరికట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. సార్, ప్రధానంగా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మొన్న నంద్యాల జిల్లా జరిగింది, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో జరిగింది. వీటిని ఎలా చూడాలి? అంటే ప్రభుత్వం గవర్నెన్స్ పైన దృష్టి పెట్టకుండా ఇతరత్ర పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టి ఈరోజు ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి వచ్చింది. గవర్నెన్స్ పైన దృష్టి పెట్టి కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటన, ఎందుకంటే కేసు కొలికి వచ్చింది కాబట్టి ఈ పర్యటన కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా భరోసాగా ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా.